సినీ నటుడు పోసాని కృష్ణమురళి పిటిషన్ కూడా నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పోసాని కృష్ణమురళిపై వరుసగా కేసులు నమోదయ్యాయి. ఆయనను అరెస్ట్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసులన్నీ క్వాష్ చేయాలంటూ పోసాని తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి పిటిషన్ కూడా నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పోసాని కృష్ణమురళిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆయనను అరెస్ట్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసులన్నీ క్వాష్ చేయాలంటూ పోసాని తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. సినీ నటుడు పోసాని కృష్ణమురళి పిటిషన్ కూడా నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. పోసాని కృష్ణమురళిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఆయనను అరెస్ట్ చేసిన నేపథ్యంలో తనపై నమోదైన కేసులన్నీ క్వాష్ చేయాలంటూ పోసాని తరపున న్యాయవాదులు పిటిషన్ వేశారు. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, చెప్పండి. పోసాని కృష్ణమురళిపై ఇటీవలే వివిధ కేసులు అనేది కూడా రాష్ట్రంలో నమోదు అవడం కూడా జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఇటు అనేక పోస్టులు కావచ్చు, అనేక యాక్చువల్లీ ఏదైతే ఇటు సీఎం నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై కూడా గతంలో అనేక విధాలుగా అయితే కనుక ఇటు సోషల్ మీడియా వేదికగా అయితే విమర్శించడం, అదేవిధంగా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల అయితే కనుక ఇక్కడ టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు కావచ్చు, వీరందరూ కూడా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చి వీరిపై కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేసి ఇటు గుంటూరు, అదేవిధంగా నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో అయితే కనుక విచారించడం, అదేవిధంగా సబ్ జైలుకి తరలించడం కూడా జరిగింది. ఇంకా దీనిపై కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. బెయిల్ పిటిషన్ అంటే ఇప్పుడు వరకు కూడా నమోదైనటువంటి కేసులన్నిటిపై కూడా క్వాష్ చేయాలంటూ కూడా ఇటు హైకోర్టు న్యాయస్థానాన్ని అయితే కనుక ఇటు పోసాని కృష్ణమురళి ఆశ్రయించడం జరిగింది. ఎందుకంటే ఇన్ని కేసుల నేపథ్యంలోనే ఇటు ఇవన్నీ కూడా కొన్ని కల్పితాలు, అదేవిధంగా గతంలో సోషల్ మీడియా వేదిక కూడా తన స్వాతంత్రాన్ని అనేది కూడా వాక్ స్వాతంత్రాన్ని ప్రకటించుకున్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి తనకి బెయిల్ ఇవ్వాలి అంటూ కూడా ఇటు వీటన్నిటిపై కూడా క్వాష్ చేయాలంటే కేసులన్నిటిపై కూడా ఇటు పోసాని కృష్ణమురళి తరపు అయితే కనుక న్యాయవాది ఇటు హైకోర్టులో బెయిల్ పిటిషన్ అనేది కూడా వేయడం జరిగింది. ఈ రోజు వాదనలు అనేది కూడా జరగనున్నటువంటి నేపథ్యంలో ఎంతో ఉత్కంఠగా అయితే కనుక కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరోవైపు ఇటు ఈ రోజు రామ్ గోపాల్ వర్మకి సంబంధించినటువంటి అంశం కూడా ఈ రోజు హైకోర్టులో అయితే కనుక రానున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే కమ్మ రాజ్యంలో కడపరెట్లు అనే సినిమా తీసినటువంటి గతంలో రామ్ గోపాల్ వర్మ ఏదైతే ఇటు టీడీపీ అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం అట్లాగే పవన్ కళ్యాణ్ పై కూడా తనని వీరి ముగ్గురిని కూడా సినిమాలో అనేక విధాలుగా కూడా విమర్శించినట్టు కూడా ఇటు దీనికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు అయితే కనుక కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే ఇటు హైకోర్టులో దీనిపై కూడా ఇటు విచారణకు వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా థ్యాంక్ యూ సంతోష్.